బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సుస్మిత ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందా అంటూ ఉన్న మాట వినిపిస్తోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరారు మీనాక్షి నటరాజన్. కొండా సురేఖకు నోటీసులు ఇవ్వబోతుంది పిసిసి అంటూ ఇన్ఫాక్ట్ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడారు అని రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవంటూ వెల్లడిస్తూ ఉంది కాంగ్రెస్ తెలంగాణ హైకమాండ్. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంది. గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు. వరుస వివాదాలతో కొండా ఫ్యామిలీపై గుర్రుగా ఉంది హైకమాండ్. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారనే రేపాయి. దీంతో ఏకంగా పిసిసి రంగంలోకి దిగింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదిక కోరింది కాంగ్రెస్ హైకమాండ్. ఇన్ఫాక్ట్ మీనాక్షి నటరాజన్ నివేదిక కోరడం జరిగింది. కొండా సురేఖకు నోటీసులు ఇవ్వబోతూ ఉంది పిసిసి. సుస్మిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నామని ఇప్పటికీ ప్రకటించిన సందర్భం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా సుస్మిత మాట్లాడారని చెప్పి రవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలో లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక కొండా ఫ్యామిలీపై కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధమవుతూ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత కాంట్రవర్సీ కామెంట్స్ సంచలనంగా మారాయి. వరుస వివాదాలతో కొండా ఫ్యామిలీపై గుర్రుగా ఉంది హైకమాండ్. ఏం జరుగుతుంది? ఎటువంటి క్లారిటీ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఎవరి విజ్ఞత వాళ్ళతో ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాల్లో ఇంత చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా జర్నలిస్టులు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ నా నేచర్ తెలుసు. ఎప్పుడు నేను కాంట్రవర్షియల్ కాదు, కొన్నింటికి ప్రియారిటీయం. ఎందుకంటే నా స్థాయి నేను తగ్గించుకోను. ఇప్పుడు పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ కూడా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేస్తుంటారు. అంతకంటే మీకు జవాబు అవసరం లేదా ఎందుకు రాలేదు అనేది కన్నా కూడా, ఎందుకంటే ఆ విషయం నాకు నేను చెప్పినా లేదా అనేది మీరు అడిగిన దాంట్లో నేను ఒక జవాబు ఇచ్చాను. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ప్రధానమంత్రి వస్తాయిన తర్వాత ఫస్ట్ కాదు నేను గౌరవ మంత్రివర్యులు 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్నాయని కూడా తెలుసుకుంటాను. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారన్నారు. 3:15 షెడ్యూల్ ఉందండి అని చెప్పాను. నేను వస్తానన్నా నేను చక్కగా మేడారం పోతాను. మేడారం చూసుకొని గుడుగు అటెండ్ కాలేదు. గుడుగు అటెండ్ అయితే మన దగ్గర అటెండ్ కాలేదు. అందుకనే మేడం మినిస్టర్ ఈ కుట్లేశ్వర స్వామి టెంపుల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చింది. మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్లో కూడా వాళ్ళ ఈ మాటలలో నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేస్తాను. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కుడ్ షో మై వాళ్ళు ఫోన్ చేసి డేటాలో ఉంటుంది కదా చూసి అంటే ఎప్పుడు చూసాను. నేను నా సబ్జెక్టు అనేది నా సబ్జెక్టు మీరు మాట్లాడి జవాబు చెప్పండి. నేను రిక్వెస్ట్ కూడా చెప్తాను. నేనే మిమ్మల్ని వేరే ఆనందం ఇద్దరు కూడా చెప్తున్నాను. ఇద్దరికి నేను ఒక దానికి చెప్తాను. దానికి రిలేటెడ్గా మీరు అడగండి, తప్పు లేదు. దాని గురించి అడగండి. డెఫినెట్గా నేను జవాబు చెప్పకుండా నేనెందుకు పెట్టుకుంటాను. నా ప్లాట్ఫామ్ నేను డెవలప్ చేసుకుంటాను. అది కూడా మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకొని మాట్లాడాలి. పబ్లిక్లో ఒక నాన్ మెసేజ్ పోయే విధంగా మాట్లాడండి. నా గురించి 94 బట్ 90% అయితే నేను ఫాలో అవుతాను. దాంట్లో మాకే విభేదాల్లో వాళ్ళ ఆయన ఒక హాస్పిటల్ అపాయింట్మెంట్ చేసుకున్నాడు. ప్రెసిడెంట్ కూడా జిల్లా పార్టీ
ఆఫీస్ ద్వారానే విజయ్ ద్వారానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను మాట్లాడాలి మీ పేదలు రైట్. అది రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కింద మాట్లాడుకోవాలి. ఆయన ఏమంటూ ఉన్నారు, 1993 నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, నా స్థాయి నాది, తొందరపడి కోయిలకు ముందే కూసినట్టుగా ఉంది ఈ వ్యాఖ్యలు అంటూ కూడా అర్థవచ్చుల భావవచ్చులు మాట్లాడుకొచ్చారు. దీంతోపాటు మన ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సందర్భంగా మంత్రికి ఇన్ఫ్యాక్ట్ స్వయంగా తానే ఫోన్ చేసి ఆహ్వానించారంటూ చెప్పుకొచ్చారు. ఇలా చాలా అంశాలు మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతూ ఉంది? సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇప్పుడు కొండ సుష్మిత మీద యాక్షన్కి పీసీసీ సిద్ధమవుతుందని చెప్పి జరుగుతున్న చర్చలు వాస్తవం ఎంత? అట్ ద సేమ్ టైం ఎటువంటి క్లారిటీ తీసుకుంటోంది? ఎవరినైనా పర్టికులర్గా దీన్ని మానిటర్ చేయమని చెప్పి ఎవరికైనా అప్పచెప్పడం జరిగిందా? డెఫినెట్ గా వచ్చేది మానిటరింగ్ కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పిసిసి నుంచి కూడా అటు ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి కొంత నివేదిక కోరి, ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద నేరుగా కూడా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా దాన్ని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, మరోవైపు పూర్తి వివరాలు. ఎందుకంటే అటు కొండా సుస్మిత అఫీషియల్ గా కూడా పార్టీలో లేనప్పటికీ ఆమె సభ్యత్వం లేదని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ ఆమె కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభానాయకుని మీద కూడా తగదు కాబట్టి రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాల్లో కూడా ఇది అర్థంగా కూడా మారున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా వారి మీద చర్యలకు కూడా సిద్ధమవుతుంది. కానీ నోటీస్ ఇస్తే, ఎందుకంటే గతంలో కూడా చూసాం కొండా సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి పైన నేరుగా వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇరుక్కుంది. కొండా సురేఖ సైతం కూడా ముఖ్యమంత్రి పైన కాస్త అలకగా ఉన్నారన్నారు. ఆ తర్వాత కలిసిపోయారు. అయినప్పటికీ ప్రస్తుత తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మొన్న ముఖ్యమంత్రి వెళ్ళి పరకాల్లో సభ పెట్టడం, సభకు కూడా కొండ డుమ్మ కొట్టిందంటూ పెద్ద ఎత్తున డుమ్మ కొట్టడం ఏదైతే ఉందో పెద్దగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా అక్కడ అదే సభలో రేవూరి ప్రకాష్ రెడ్డి తిరిగి భారీ మెజార్టీతో గెలిపించాలి మళ్ళీ అని చెప్పి ముఖ్యమంత్రి కోరడం ఏదైతే ఉందో ఒకవైపు కూడా కొండా కుటుంబానికి ఆగ్రహం తెప్పించిందని చెప్పి చాలా క్లియర్ కట్టమవుతుంది. ఇదంతా ఏదున్నా పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. పార్టీ ఇంటర్నల్ వేదికల వద్ద వాళ్ళ తల్లి కూడా పార్టీలోనే ఉండి కేబినెట్ లో ఉంది కాబట్టి ఇంటర్నల్ గా ముఖ్యమంత్రి లేకపోతే అటు ఏఐసిసి కానివ్వండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబంతో కూడా కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు తీసుకెళ్ళాలి. కానీ బాహాటంగా తన పుట్టినరోజు వేడుకల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తాను వీలైతే అని చెప్పి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం కాకుండా అక్కడి నుంచి ముఖ్యమంత్రి మీద కామెంట్స్, ఎందుకంటే ముఖ్యమంత్రి బ్రదర్స్ మీద, కుటుంబం మీద చేసింది, ముఖ్యమంత్రి మీద చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి తమ్ముడికి ఇచ్చిన సోదరులకు ఇచ్చినటువంటి భూ వ్యవహారం ఏదైతే అది ఉంది. మరొక పక్క అవసరమైతే తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఒకవైపు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఆయనకు వచ్చినటువంటి పిసిసి కానివ్వండి, పిసిసి తన